జనసేన పార్టీ తెలంగాణలో పార్టీ ఓపెన్ అవ్వడం, దీని వెనక మిత్రులారా స్పష్టంగా చెప్తా ఉన్నాను. జనసేన వెనక ఆ గ్లాసు తెలంగాణలో రావడం వెనక ఈ గ్లాసు వచ్చింది, కానీ ఎలా వచ్చిందో తెలుసా మీకు? తెలంగాణకు వచ్చిన ఈ గ్లాసు అమరావతి నుంచి బయలుదేరిన గ్లాసు కింద సైకిల్ మీద కూర్చొని వచ్చింది, ఎవరికి కనిపిస్తలేదు. ఆ గ్లాసు కింద పడకుండా దాని మీద పువ్వు వేసి పెట్టారు, అది కమలం పువ్వు వేసి పెట్టారు. అది కింద పడకుండా గ్లాసు ఎంటీగా రాలేదు. తెలంగాణకు వచ్చిన గ్లాసు ఎంటీగా రాలేదు. సైకిల్ మీద కూర్చొని దాని మీద కింద పెట్టకుండా కమలం పువ్వును పెట్టి వచ్చింది. ఇదే నేను చెప్పదలుచుకుంది. అంటే ఇక్కడ జనసేన పేరు మీద పవన్ కళ్యాణ్ మీద గండు పెట్టి పేలుస్తుంది. చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ తెలంగాణలో పాగా వేయడానికి పథకం రచించుకొని దాని వ్యూహాత్మకమైనటువంటి విధానాలు వస్తూ ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా వస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ మీరు వచ్చి మమ్మల్ని దోచుక తినడానికి, మమ్మల్ని మళ్ళీ పీడించడానికి, మా ఆస్తుల మీద, మా సంపద మీద, మా అయ్య జాగిర్ల మీద మీరు పెత్తనం చేయడానికి వస్తారు. కాబట్టి మా అభ్యంతరం, మేము కూడా అభ్యంతరం చెప్తా ఉన్నాం. ఈ అభ్యంతరాన్ని ప్రజాస్వామ్యబద్ధంగానే చెప్తాం. మేము మిమ్మల్ని ఓటు ద్వారానే వెళ్ళి వెలగొడతామని చెప్తా ఉన్నాం. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలో పాగా వేయడానికి ఇక్కడ బలమైనటువంటి సీమాంధ్ర ఓట్లు, ఇక్కడ ముఖ్యంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ గెలవకూడదు. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించింది. ఇప్పుడు ఉన్నటువంటి బలం అంతా కూడా ఈ రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, హైదరాబాదు, ఈ జిల్లాల ఎమ్మెల్యేలంతా కూడా మ్యాక్సిమం గెలిచారు. ఇక్కడ సీమాంధ్ర సెటిలర్స్ బాగా ఉన్నటువంటి ఓటు బ్యాంకు కేసీఆర్కి బలంగా ఉన్నారు. కాబట్టి కేసీఆర్ని ఓడగొట్టాలంటే ఆ సీమాంధ్ర ఓట్లు మాకు పడాలని చెప్పేసి లేని తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చి, అనని తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చి వీళ్ళు గెలికి ఇక్కడ పోలరైజ్ ఆంధ్ర ఓట్లను పక్కకి చేశారు. ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో ఏదైనా అంశాన్ని ముందు తీసుకొస్తే తెలంగాణ అంతా పోలరైజ్ అయ్యాడు. మనం చూస్తూ ఉంటాం. ఏదైనా పేరుకోపోయినప్పుడు కానీ మన షాట్లో బిజియం జరిగేటప్పుడు కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అంటే ఒక తాలియాన్ని ఒకవైపు రావాలన్నా, లేదా ఒక పురుగంతా ఒకవైపు పోవాలన్నా ఆ టెక్నిక్స్ ఉంటాయి. దాని ప్రకారం చేస్తే మనం అనుకున్న అవుట్పుట్ వస్తుంది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భావజాలాన్ని పోలరైజ్ చేసుకోవడానికి ఆ రోజు కేసీఆర్ అవలంబించే ఉద్యమంలో కేసీఆర్ స్ఫూర్తికి తెలంగాణలంతా కూడా ఏకమై తెలంగాణ కోసం ఓట్లు వేసుకున్నారు. ఇక్కడ నిన్న జరిగినటువంటి మన జనసేన పవన్ కళ్యాణ్ చేసిన నికృష్ట పనులకు అక్కడ పోలరైజ్ అయినటువంటి విధానం ఏంటంటే తెలంగాణ ఓట్లు పోలరైజ్ ఆంధ్ర ఓట్లు పక్కకు జరిగాయి. ఈ ముగ్ధగా జరిగిన ఓట్లు నిన్నటిదాకా బీఆర్ఎస్కి పడ్డాయి. ఇప్పుడు ఆ ముద్ద ఓట్లు తీసుకెళ్ళి టీడీపీకి వేయాలి. కానీ ఇక్కడ టీడీపీ మళ్ళీ వస్తే మళ్ళీ కేసీఆర్ బలవంతుడవుతాడు. కాబట్టి అక్కడ టీడీపీ రూపంలో రాకుండా జనసేన రూపంలో ముందుకు వస్తూ ఉన్నాడు. ఇది మనం చూడాల్సిన విషయము. జనసేన తెలంగాణ పవన్ కళ్యాణ్కి తెలంగాణ మీద ప్రేమ లేదు. ఏం మాట్లాడో మనం చూద్దాం ఒకసారి. ఎంత దుర్మార్గంగా మాట్లాడాడో చూద్దాం ఒకసారి. రాష్ట్రాన్ని విడగొట్టే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాడు. ఈ రోజులు మీకు చెప్పు. ఈ రోజులు చెప్తున్నారు ఏదో అంత సీక్రెట్, అది పెద్ద ఘనకార్యం ఏదో ఇప్పుడు చెప్తున్నానని చెప్పి మీరు ఏదో చెప్తా ఉన్నారు. అది మీ ఇష్టం, అది మీ వివేకం, మీ విచక్షణ. తెలంగాణ ఏర్పడితే భూగోళమైన కూలిపోయిందా, కట్ అయిందా? పాకిస్తాన్ ఇండియా లేకపోయినా గోడలు కట్టారా? దక్షిణ కొరియా, ఉత్తర కొరియా గోడలు కట్టుకున్నారు కదా, అలా ఏమైనా కట్టారా? మీరు రావచ్చు, పోవచ్చు, కుక్కడిపల్లిలో కర్రీ పాయింట్లు పెట్టుకోవచ్చు, లాడ్జీలు మెయింటైన్ చేసుకోవచ్చు అనే కదా మన గోరెడ్డి వెంకన్న గారు చెప్పారు. మీరు రావచ్చు, పోవచ్చు, భూగోళం విడిపోదు. తెలంగాణ అన్నదమ్ముల లెక్క విడిపోదాం అనుకున్నాం. ఏ ఆఫీస్కి వెళ్ళినా అదేదో భూతమూలే దయ్యమూలే మీరే నిలబడతారే కదా, అరాచకం చేస్తున్నారని చెప్పి గోరెడ్డి వెంకన్న గారు చెప్పారు కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏమైనా తగ్గిపోయిందా మీకు? మీ పాదాల్లో ముళ్ళుగుచ్చుకుంటే పన్నుతో తీస్తామని గర్వంగా చెప్పాం కదా. ఎందుకు అన్నం మానేయాల్సి వచ్చింది? తెలంగాణ విభజన కాదు పవన్ కళ్యాణ్ గారు, మీ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. మీరు ముక్కగా ఉండి ఎక్కడ గతి లేక మద్రాసు రాష్ట్రంలో అతుక్కొని ఉండి తర్వాత కర్నూలు రాష్ట్రానికి పోయి అక్కడ బతక చేతగాక డేరాల కింద బతకలేక పచ్చగా ఉన్న దానికి వచ్చి అతుక్కొని అరాచకం చేసి విధ్వంసం సృష్టిస్తే పో అని తరిమితే
ముక్క తీసేసి మీ ముక్క మీకు ఇచ్చేస్తే మీకేం దొబ్బుడైంది? మీరెందుకు అన్నం మానేశారు? ఊపిరి వాపాల్సి ఉంటారు మీరు. తెలంగాణ మళ్ళీ అతుకున్న దాకా అని చెప్పి బాగుండేది. 11 రోజులు ఊపిరి బిగపట్టుకొని చేయాల్సి ఉంటారు మీరు. అన్నం మానేశారా? ఏం తక్కువైందని, ఏం వచ్చిందని, ఏం పోయింది? నీ సొమ్మేం తీసుకురాలా? నీ సొమ్మేం ఇవ్వాలా? ఆంధ్రప్రదేశ్ నుంచి నిధులేం తీసుకురాలే మాకు. మా దగ్గర ఉన్నటువంటి ఆస్తుల మీద మీరు పెత్తనం తీసుకున్నారు. మీ కర్నూలు నుంచి డేరాలు గుడిసెలు తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాదులో పాలనా సిబ్బంది బిల్డింగ్లలో వాటా తీసుకున్నారు. మీరు దోచుకున్నాయి కాక మా భూములు, మా ఆస్తులు, మా నిజాం ప్రభు భూముల వనాలలో వాటా దొప్పుకొని వెళ్ళిపోయింది మీరు. మేము బాధపడాలి, మేము ఏడవాలి, మేము కన్నీరు పెట్టుకోవాలి. మీరెందుకు అన్నం మానేయాలి? ఏం తక్కువైందని? ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ తెలంగాణలో అడుగు పెడుతున్నావు? ఆత్మవిమర్శన చేసుకోవాలి. మనకు అంతరాత్మ ఒకటి పనిచేస్తూ ఉంటుంది. అది మీకు పనిచేస్తుందో లేదో. ఏం జరిగిపోయింది? ఏం తక్కువైపోయింది? ఏం అన్యాయం అయిపోయింది? అన్నం మానేశారు మీరు. చిన్నపిల్లగాళ్ళ మీరేమన్నా అన్నం మానేస్తే మళ్ళీ బుజ్జగిస్తారనుకుంటున్నారా? అన్నం మానేస్తే కలిసిపోతాయా? కొబ్బరి చెట్లతో తెలంగాణ నాయకులు అంతా ఉంటారు. కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటాయి. పచ్చదనంతో చాలా బాగుంటుంది. ఈరోజు కొబ్బరి చెట్లు ముందలు కూడా లేవు. అంత దిశ కోనసీమకి భారతదేశం అంటే మీ కోనసీమ అంటే ఏదో సామెత చెప్పినట్టుంది, చేతగాక ఏదో మంగళారం అన్నట్టు. మీరు మీ రాష్ట్రాన్ని సంక్రాంతించుకొని మీ స్వార్థ రాజకీయాల్లో తాకట్లు పెట్టి పాచిపోయిన లడ్డూలు అని చెప్పేసి ఎట్లా నువ్వు పిటికటి మట్టి ఇవ్వలేదని చెప్పి ఈరోజు మరి సంకెక్కి ఆడుతున్నారు కదా మీరు. నేను ఒకసారి చెగోవీరి అని అంటావు, ఒకసారి విప్లవ్ సింగ్ అంటావు, ఒకసారి నేను సనాతిని అంటావు. ఎక్కడన్నా కనెక్షన్స్ కనపడుతున్నాయి క్యారెక్టరైజేషన్లో. సినిమాకు సీనుకు మారినట్టుగానే మీ రాజకీయ చతురతలో మీ పర్ఫెక్ట్త లేని, మీ మెచ్యూరిటీ లేని విధానాలు మీలాంటి రాజకీయ నాయకుల వల్లే కదా మీ ఆంధ్రప్రదేశ్, మీ ఆంధ్రులకు అన్యాయం జరిగింది. మీ దార్శనికత లేకపోవడం వల్లే కదా. మీరు ఆ రోజు స్టేటస్ కోసం పోరాడి మరి స్టేటస్ ఈరోజు వెళ్ళిపోయింది. మీ స్పెషల్ స్టేటస్ ఎందుకు సాధించలేదు? దాని తగినటువంటి విధానం ఎందుకు తెచ్చుకోలేదు? ఎందుకు విమర్శించారు? ఇవన్నీ చాలా రాజకీయాలు, ఇంకా రాజకీయ విమర్శలు కూడా ఉన్నాయి. మీ కన్నతల్లిని తిట్టిన వల్లనే నెత్తినెక్కించుకొని తిరుగుతూ ఉన్నారు. మీ విజ్ఞత అది, మేమే కాదంటలే. మీ రాజకీయ చదువుతా, మీ రాజకీయ అవసరాలు మాకేం అభ్యంతరం లేవు. అది రాజకీయాల్లో ఆ పాయింట్లో మేము చొచ్చుకొని వెళ్ళలేము. అంటే మీ విధానాల వల్లనే మీ క్యాపిటల్ ఈ రోజుకి కూడా మీ క్యాపిటల్ ఏందో తెలియదు, మీ రాష్ట్ర అవతరణ పండుగ ఏందో తెలియదు, కానీ మా పండుగ రోజు వచ్చి విషగ్గక్కిపోతారు మీరు. ఇది సైకోటిక్ లక్షణాలు అంటాం మేమైతే. ఓర్వనితనం అంటాం, ఈర్ష్యా ద్వేషాలు గల మనిషి అంటాం మేము. ఒకరు పచ్చగా ఉంటే ఓడవలేని తనం అంటాం. అందుకే మీరు మా పచ్చదనాన్ని చూసి ఓరుస్తలేరు. మీ దృష్టి మీకు ఎక్కడ జరిగిందో మీరు మీ లోపాలు మీరు సవరించుకోండి. మాకు అక్కర్లేదు, నిజంగా మాకు అక్కర్లేదు. మీరు ఈరోజుకు తెలంగాణ రాజకీయాలు పెడతా ఉన్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వాలను కులగలటువంటి ఎమ్మెల్యేలను కొని అడ్డంగా బుక్ అయ్యారు. మీరు మీ ఆంధ్ర పార్టీ స్కెచ్ల్లో ఇంకా తెలంగాణ మీదనే చవాకులు పేలుతూ ఉన్నారు. మీరు మీ సోది మీరు చూసుకోకుండా, మీ రాష్ట్ర ప్రజల గురించి చూసుకోకుండా, మీ పాలన కూడా ఏముందని ఇక్కడ ఈ రాష్ట్రంలో మీరు అక్కడే గెలవలేకపోయాను, అక్కడే ఎంపీకలేకపోయాను, అక్కడే గతి లేదు, అక్కడే నన్ను నేలకేసి కొట్టారు, నేల నాకు ఇచ్చారు. ఇవన్నీ పదాలు మీ అండి, నేనేమంటలేను. నేల నాకు ఇచ్చేశారు. మరి ఇక్కడ ఎందుకు వస్తున్నారు? మీరు గెలుపు కోసం రావట్లేరు. మీరు మీ గెలుపు కోసం రావట్లేరు. ఒకరిని ఓడగట్టాలనో ఇంకొకరినో గెలిపియాలని వస్తున్నాను. ఇదేం రాజకీయ కూలీ పవన్ కళ్యాణ్ గారు? మీరు గెలవడం కోసం రావట్లేను, ముఖ్యమంత్రి అవ్వడానికి కోసం ఏదో సాధించడానికా నేను అన్నారు కదా. ఎట్లాంటి రాజకీయం అవుతుంది ఇది? మీరు గెలవడం కోసం కాకుండా ఎవరినో గెలిపిస్తానికి, ఎవరినో ఓడగొడటానికి మీరు రాజకీయం చేయడం ఏంటి? ఇదేమో భలే కామెడీగా ఉంది. ఇంకొక ప్రధాన భద్రత దెబ్బతింటుంది. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే భారతదేశం ఉగ్రవాదం కంటే కూడా ఇది చాలా డేంజరస్. అవునా మాట్లాడాలి. అవునా పవన్ కళ్యాణ్ గారు? ఏర్పాటువాదం, ఉగ్రవాదం, ప్రాంతీయవాదం ఉగ్రవాదం కన్నా ప్రమాదం అన్నా? చాలా సంతోషం అండి. మీ వాక్యలు నేను ఏకీభవిస్తాను. ఉన్న ఫలంగా ఇమ్మీడియట్లీగా మీ రాష్ట్ర మీ బహుశా కుల గురువు అని ఉండొచ్చు, తప్పేం లేదు. మీ గురువు అని ఉండొచ్చు. మీ వెంకయ్య నాయుడు గారు
మీ పార్టీ మీ సనాతన ధర్మం మీరు జనసేన మీరు మీది జనసేన వైపు చూడొచ్చు, మిమ్మల్ని టీడీపీ అనొచ్చు, భారతీయ జనతా పార్టీ అనొచ్చు. అంటే మనం స్ప్లిట్టెడ్ మ్యాండేట్ టైప్లో మన కొన్ని వస్తువులు కూడా ఉంటాయి. ఇటు చూసినప్పుడు ఒక రకంగా ఫోటో కనపడుతుంది, ఇటు తిరిగి చూస్తే ఇంకో రకమైన ఫోటో కొనంలో కనపడుతుంది 3D యానిమేషన్లో. మనం ఇలా లోతుగా ఆయన ముఖం వైపు చూస్తే బొట్టు బోనాలు చూసేసి ఈయన బీజేపీ అనొచ్చు. మాటలు భజనలు ఇవన్నీ చూస్తే ఆయన టీడీపీ ఉంటాయి, వ్యవహార శైలిలో అలా ఉంటాయి. సో అట్లా ఏదైనా అనొచ్చు. మరి వెంకయ్య నాయుడు మీద అర్జెంటుగా అరెస్ట్ వారెంట్ ఇప్పించండి. ఆయన జై ఆంధ్ర ఉద్యమం నాయకుడు, ఏర్పాటువాదం చేసి చాలా ఉద్యమం చేసి చాలా స్థాయికి ఎదిగాడు, అంత తీవ్రంగా ప్రభావం చూపించాడు ఏర్పాటువాదం. మరి ఆ జై ఆంధ్ర ఉద్యమ నాయకుడు ఆయన అరెస్ట్ చేయించండి. ఆయనతోటి ప్రమాదం అండి బాబు. పొరపాటున మీరంతా కూడా ఉపరాష్ట్రపతిని చేశారు, ఎంత తప్పు చేశారు. ముందు రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి చేసినందుకు మీ మోడీని క్షమాపణ అడగండి, అరెస్ట్ చేయించండి. మీరు మాట్లాడితే అర్థం ఉండాలి. మీరు మాట్లాడితే మీ వాదనలో వెనక్కి వెళ్ళినా కూడా మీ సిద్ధాంతానికి, మీ మాటకు, మీ సైద్ధాంతానికి లింకులు ఉండాలి. దేనికి దానికి లింకు లేకుండా పొద్దునొకటి సాయంత్రం ఒకటి, ఈ ఊరిలో ఉంటే ఒక రకంగా, ఆ ఊరిలో ఉంటే ఒక రకంగా, అలయన్స్లు ఉంటే ఒక రకంగా, అలయన్స్ లేకపోతే ఒక రకంగా. ఒకనాడు చంద్రబాబు ద్రోహి, చంద్రబాబు మోసగారుడు, దగాకోరుడు, మోడీ పాచిపేట ఇచ్చినట్టు దుర్మార్గుడు. మరి ఈరోజు ఇవా రాజకీయ. ఇట్లాంటి రాజకీయాలు మీ నుంచి ఆశించింది. ఇట్లా మిగతా అంటే మీ అన్నో మీ తర్వాత మీరు కానీ మీ అన్న కానీ కాకుండా మిగతా రాజకీయ నాయకులు వాళ్ళు రాజకీయాల కోసం వచ్చి రాజకీయాల నుంచి పుట్టి నీచమైన అవినీతి పనులు చేసుకుంటూ వాళ్ళకి టార్గెట్లు ఉండొచ్చు. కానీ మీకు ఆర్థికంగా లోటు లేదు, ఐడియాలజికల్కి వచ్చారు. మీకు మీరు చెప్తే నలుగురు వింటారు. మీరు కక్కుర్తి పడాల్సిన అవసరం లేదు, ప్యాకేజీలు తినాల్సిన అవసరం లేదు, రాజకీయ కూలి చేయాల్సిన అవసరం లేదు, డబ్బులకు వెలయాలి చేసినట్టుగా ఈ రాజకీయ నాయకులు చేసిన అవసరం లేదు. మీరు మీ సిద్ధాంతం ప్రకారం వెళితే మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు కదా రాజకీయాలకు రావాల్సిందని ఆ రోజు మీ ప్రజారాజ్యం పార్టీ పెట్టిన రోజు మాలాంటి వాళ్ళంతా కూడా మంచి ఆర్టికల్, మంచి ఒపీనియన్ చెప్పాం. మీ జనసేన పార్టీ వస్తున్నప్పుడు కూడా ఇట్లాంటి పవన్ కళ్యాణ్ ఆర్థికంగా ఉండి ఒకవైపు రాజకీయ అవసరాల కోసం, అంటే పార్టీ మనుగడ కోసం అవినీతి చేయాల్సి వస్తుంది, తప్పదు. వాళ్ళకు అవసరం ఉంది కాబట్టి తప్పు చేస్తున్నారు. నీకు అవసరం లేదు, ఆర్థికంగా ఉన్నావు, ఖచ్చితంగా మీరు ధ్యానాలే చేస్తున్నారు కాబట్టి మీరు అవినీతి చేయరేమో, మీరు ప్యాకేజీలకు అలవాటు పడరేమో, మీరు బ్లాక్ మెయిల్లకు పోలేమో, పార్టీలు బెదిరించే వాటికి పోరేమో అనుకున్నాం. కానీ ఇట్లా సైద్ధాంతికంగా ఎక్కడ పడితే ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట, హైదరాబాద్ నుండి ఒక మాట, అమరావతి నుండి ఒక మాట, 2014 ఎన్నికల ముందు ఒక మాట, 2019 ఎన్నికల ముందు ఒక మాట, 2023 ఒక మాట, హైదరాబాద్లో ఒక మాట, ఉప్పల్లో ఒక మాట, జూబ్లీస్లో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడితే ఎట్లా రాజకీయాలు అయితే మీరు కూడా ఇట్లా దిగజారితే మేము నుంచి రికార్స్ అయిన రాజకీయాలు ఆశించిన మాలాంటి వాళ్ళం మీరు ఇలా దిగజారి ఇట్లా మాట్లాడుతూ ఉంటే, వేర్పాటువాదాల గురించి మాట్లాడుతూ ఉంటే, మీరు వేర్పాటువాదం గురించి చేస్తుంటే, కళ్ళబుర్లు కబుర్లు చెప్తూ ఇట్లాంటి విచిత్ర వాదన తీసుకొస్తుంటే తెలంగాణ ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది, తెలంగాణ ఆత్మ బాధపడుతూ ఉంటుంది. మా రాష్ట్రంకి వచ్చి మా ప్రయోజనాలు దెబ్బతీసేలా మీరు మాట్లాడే తీరు నిజంగా మాకైతే చాలా బాధ అవుతూ ఉంది. ఈ స్ప్లిట్టెడ్ మైండెడ్ మీరు జిహెచ్ఎంసీలో పోటీ చేయండి, మాకేం తప్పులేదు, కానీ మీరు గెలవడానికి ప్రయత్నం చేయండి, మీ పార్టీ సిద్ధాంతాలకు పనిచేయండి. మీరు ఒక నియోజకవర్గంలో పోటీ చేయాలంటే ఇంకో రోజు గెలవాలను, పోటీ చేయకుండా ఉండడానికి ఇంకోడో ఓడిపోవాలని ఇట్లాంటి చెత్త చిల్లర రాజకీయాల కోసం మీ పార్టీ బలి కావద్దు. మీ గ్లాస్ పగలకుండా చూడండి. తెలంగాణలో మీ జిహెచ్ఎంసీ హైదరాబాద్లో గ్లాసు కింద పడేస్తే కూడా నిలబడేలా, నికార్స్గా నిలబడేలా ఉండాలి. కానీ మీ గ్లాసు పగలకుండా ఉండాలండి, కూడా పలగకుండా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను.